శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, చాలా సంతోషంగా ఉంది. వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వికారాబాద్ నియోజకవర్గం నుంచి 3వ శాసనసభ స్పీకర్గా మీకు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీతో కలిసి నేను పరిగి నియోజకవర్గ శాసనసభ్యుడిగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనం ఎన్నో పోరాటాలు ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కూడా మనం చేయడం లోపల భాగస్వామ్యమై ఎన్నో ఉద్యమాలు మన జిల్లాలో చేసినాం. అది జోనల్ వ్యవస్థ జోగులాంబ జోన్లో కలిపితే దానికి వ్యతిరేకంగా ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు రద్దు చేసినప్పుడు ఈ విధంగా ఎన్నో ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేయడం అనేది ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. తప్పకుండా మీరు ఇంకా భవిష్యత్తు లోపల ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి, అదేవిధంగా నేను ఎప్పుడూ మర్చిపోలేని విషయం ఏంటంటే మీ సతీమణి కరోనా సమయంలో మనం చాలా సేవలు అందించినాం. అలాంటి సందర్భంలో తను చనిపోయినప్పుడు కూడా చాలా బాధలో ఉండి, పిల్లలు చిన్నవాళ్ళు ఉండి, ఇంకా అప్పుడప్పుడే వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళు, బాబు అయితే స్కూల్ చదువుతున్నాడు, పాప పెళ్ళి అయింది, పెళ్ళికి వదినమ్మ ఉన్నది, కానీ తర్వాత కొన్ని రోజులకే చనిపోయింది. ఆ బాధ ఎప్పుడు ఆలోచన చేసినా సరే భగవంతుడు ఎవరికి కూడా అట్లాంటి బాధలు కలిగించొద్దని చెప్పి అనిపిస్తుంది. అట్లాంటి బాధల ఉండి కూడా మీకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చాలా సంతోషం. మా తాండూరు నియోజకవర్గంలో పుట్టి ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి స్థానం, అధ్యక్ష స్థానం మీరు తీసుకోవడం, తెలంగాణలో 3వ శాసనసభ అధ్యక్షునిగా అందరూ కూడా యునానిమస్గా ఎన్నుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఒక మంచి అత్యున్నతమైనటువంటి స్థానం పొంది అందరి మన్ననలు పొంది ఈ స్థానాన్ని కూడా మీరు అందరి మన్ననలు పొందుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.